హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? టుడే మా కొడుకు బర్త్డే అండి. సో ఆ సెలబ్రేషన్స్ చేశాము, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము అంతా డెకరేషన్ చేసి ఉంచేసరికి వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి చూసేసరికి ఫుల్ సర్ప్రైజ్ అయిపోయాడనమాట. వాడికి చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరి బర్త్డే మేము ఒక 50 మెంబర్స్ని అలా పిలిచి సెలబ్రేట్ చేసుకుంటుంటాం. కానీ ఈ ఇయర్ కొంచెం అత్తయ్యకి మామయ్యకి హెల్త్ బాగాలేకుండే ఇంకొద్దులే అని చెప్పి మా వరకే ఇంట్లో వరకే చేసుకున్నాం. ఇంకా ఎక్కువ పెద్దగా ఏం చేయలేదు. ఇలా డెకరేషన్ చేసుకున్నాం. మామూలుగా ఇంట్లో వరకే కదా అని చెప్పేసి ఇలా డెకరేట్ చేసాము. వాడు స్కూల్ నుంచి రాగానే చూడండి ఎలా సర్ప్రైజ్ అయిపోతున్నాడో చూసి అలా రెడీ చేసి ఉంచేసరికి ఇంకా కేక్ కటింగ్ చేసేసాము. ఈవినింగ్ మా సార్కి ఏదో వర్క్ ఉందంటే ఆఫ్టర్నూనే కేక్ కటింగ్ చేసేసాము. కేక్ కట్ చేసి ఇంకా ఆయనకి సర్ప్రైజ్ కార్లు కావాలంటే మా సార్ మార్నింగే ఆ కార్లని సర్ప్రైజ్గా ఇచ్చేశాడు. తనకి నిన్ననే ఆన్లైన్లో బుక్ చేశాడు. బుక్ చేసి ఇచ్చాడు. నేను ఈ డెకరేట్ ఐటెం జిప్టోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. మంచిగా వచ్చింది, బాగుంది కూడా. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మా బాబు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట షాపింగ్లో. తన ఇష్టంతోనే అది తీసుకున్నాడు. ఇంకా ఏది త్వరగా నచ్చలేదు. ఫైనల్గా ఇది ఓకే చేసేసి ఇది తీసుకున్నాడు. స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగుందని చెప్పారంట. రాగానే చెప్తుండు, అమ్మ నీ డ్రెస్ సూపర్ అని ఫ్రెండ్స్ చెప్పారట. అన్నీ షేర్ చేసుకుంటాడు రాగానే. స్కూల్లో ఏమేమి చెప్పారు, ఎలా టీచర్ ఏం చెప్పింది, అవన్నీ మంచిగా షేర్ చేసుకుంటాడు. ఈ ఇయర్ మాత్రం ఇలా అయిపోయిందండి మా వరకే బర్త్డే సెలబ్రేషన్స్. మిస్ అయ్యాం, మమ్మీ వాళ్ళు సిస్టర్ వాళ్ళందరినీ మిస్ అయ్యాం. మా వరకే చేసుకోవాల్సి వచ్చింది ఈ ఇయర్ వరకు. ఇంకా బర్త్డే అని చెప్పేసి మా బాబుకి ఏం వండాలని కూడా అడిగాను. వాడు చికెన్ చెప్పాడు. సో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. పెద్దగా ఏం తినడండి, లైట్గానే తింటాడు వాడు. ఎక్కువగా ఇష్టపడడు నాన్ వెజ్, వెజ్జే ఎక్కువగా ఇష్టపడతాడు చిన్నోడు. ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను. స్వీట్ చేశాను, బాంబిన సగ్గుబియ్యం వేసి చేశానమాట. కర్డ్ అంతే. ఆ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని లంచ్ కూడా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసేసాం. సక్సెస్ఫుల్గా ఈ 5th బర్త్డే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. మా ఆశు గారిది అంతా సక్సెస్ఫుల్గా అయిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే. అలా చేసేసరికి పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్ అంతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.